హింద్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. సోమశీల ఆనకట్ట గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోమశీల ఆనకట్ట భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులలో ఒకటి. ఈ డ్యాం పెన్నా నదిపై నిర్మించబడింది. నదికి సమీప ప్రాంతాలకు సరైన నీటిపారుదల అందకపోవడం మరియు మొత్తం రాష్ట్ర ఉత్పాదకత ప్రభావితం కావడమే దీనికి కారణం. ఈ పరిస్థితిని అధిగమించేందుకు పరిసర ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు పెన్నా నదిపై ఆనకట్ట నిర్మించాలని యోచించారు. ఈ ఆనకట్ట నెల్లూరు జిల్లాకు 81 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆనకట్టకు చేరుకోవడానికి గరిష్టంగా గంటన్నర ప్రయాణం అవసరం. ఈ ప్రదేశం ఉన్న పొదలకూరు రహదారి చాలా జనసాంద్రత కలిగి ఉండడం మరియు సోమశీల డ్యాంకి చేరుకోవడానికి తరచుగా రవాణా సౌకర్యాలు ఉన్నందున ఈ ఆనకట్టకు కనెక్టివిటీ మెరుగ్గా ఉంటుంది. సోమశీల ఆనకట్ట చరిత్ర. ఈ ఆనకట్ట 1979లో ప్రణాళిక చేయబడింది మరియు 1981లో అమలు చేయడం ప్రారంభించబడింది. పరిసర ప్రాంతాలలో ఒక వివరణాత్మక సర్వే నిర్వహించబడింది. ఈ ఆనకట్ట నిర్మాణం ఫలితంగా వారి నివాస ప్రాంతాలతో మకాం మార్చవలసి వచ్చిన 2835 కంటే ఎక్కువ కుటుంబాలు కేటాయించబడ్డాయి. తర్వాత ఈ కుటుంబాలకు సమీపంలోని ప్రాంతాల్లో అధికారికంగా ఆశ్రయం కల్పించారు. బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం కూడా అందించబడింది. తద్వారా వారు తమ ఆర్థిక మూలాలను చక్కదిద్దడానికి తిరిగి రావచ్చు. వివిధ పరిమితులతో సహా 10 సంవత్సరాల సుదీర్ఘ నిర్మాణ ప్రక్రియ తర్వాత ఈ ఆనకట్ట 1989లో పూర్తయింది. శ్రీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆనకట్ట పూర్తి చేసి జాతికి అంకితం చేయబడింది. తర్వాత ఈ ఆనకట్ట చుట్టుపక్కల ప్రాంతాలలో పొలానికి నీటిపారుదల విధానాలకు బాగా ప్రాచుర్యం పొందింది. మొత్తం నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సాగునీరు అందించే ఈ ఆనకట్ట నుండి పెద్ద కాలువలో నెట్వర్క్ జత చేయబడింది.